హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. కోల్కతాలో రేప్ చేసి అతి దారుణంగా డాక్టర్ని చంపేసిన ఉదాంతం మనం రోజు చూస్తూనే ఉన్నాం. దానికి నిరసనగా దేశవ్యాప్తంగా తోటి డాక్టర్లు కానీ, మహిళా సంఘాలు కానీ, పౌరులు కానీ ఇలా చాలామంది పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవాలి, ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, అలాగే బాధితురాలకి న్యాయం చేయాలంటూ ఇలా పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారు. మరోపక్క అక్కడి ముఖ్యమంత్రి మమతాని ఇమీడియట్గా పదవి నుంచి దిగిపోవాలని, అక్కడ రాష్ట్రపతి పాలన ఏర్పాటు చేయాలని మరో విధంగా కూడా పెద్ద ఎత్తున నిరసనలు అయితే తెలియజేస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఆర్జికర్కి సంబంధించినటువంటి ఈ డాక్టర్ హత్య తర్వాత ఆ హాస్పిటల్కి సంబంధించి చాలా అంశాలే వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే అక్కడి ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద అయితే చాలా ఆరోపణలు ఉన్నాయి. సో మరి ఆ ఆరోపణలు ఏంటో ఒకసారి చూద్దాం. మనం ముందుగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఎవరైతే ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించినటువంటి అంశాలు ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి తెర మీదకి వస్తూ ఉన్నాయి. సో డాక్టర్ హత్య వెనకాల చాలానే ఉన్నాయి, చాలా బడా నేతలు ఉన్నారు. అంతేకాని అన్యాయంగా ఒక అమాయకుడిని తీసుకొచ్చి ఇందులో ఇరికిచ్చి కేసుని పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని చాలా మంది చాలా రకాలుగా నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. సో మరి నిజంగా ఈ హత్య వెనకాల బడా నేతలు ఉన్నారా, లేకపోతే ఒక సైకో చేసినటువంటి పని అనేది ఇంకా ఒక కన్క్లూజన్కి అయితే రాలేదు. సో మరి దానికి సంబంధించినటువంటి అంశాన్ని ఏదైతే ఉందో స్వయాన సుప్రీంకోర్టే సుమోటంగా తీసుకొని ఈ కేసుని సిబిఐ వాళ్ళకి అప్పగించడం జరిగింది. సో ప్రస్తుతానికి ఇద్దరు మహిళా ఆఫీసర్స్ అయితే ఈ కేసుకి సంబంధించినటువంటి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. సో నిజాలు తెలుసుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక కమింగ్ టు ఆర్జికర్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ గురించి మాట్లాడాలంటే ఈయన మీద ఉన్నటువంటి ఆరోపణలు అంతా ఇంత కాదు. వృత్తి పరంగా చూసుకున్నా కానీ, లేకపోతే వ్యక్తిగత విషయాలు చూసుకున్నా కానీ చాలా అంశాలే ఒకదాని తర్వాత ఒకటి తెర మీదకి వస్తూ ఉన్నాయన్నమాట. సో ఈ ప్రిన్సిపల్ కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఒకటి తర్వాత ఒకటి తెర మీదకి రావడం జరుగుతుంది. సో హాస్పిటల్ కి సంబంధించినటువంటి అంశాలు చూసుకున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి ప్రతి సామాగ్రిని కూడా ఆయన ఏదైతే యూజ్ చేసినటువంటి సిరంజీలు కానీ, లేకపోతే గ్లౌజెస్ కానీ, లేకపోతే మిగతా ఎక్విప్మెంట్స్ ఫ్లూయిడ్స్ కానీ ఇలా ఏవైతే ఉంటాయో వాటన్నిటిని రీసైక్లింగ్ చేసి మళ్ళీ యూజ్ చేసేవారంట. ఇది ఒక అంశం. మరో అంశం చూసుకున్నట్టయితే శవాలను కూడా ఏదైతే అనాథ శవాలు ఉంటాయో వాటిని బయట కొన్ని కాలేజెస్కి కానీ, లేకపోతే అవయవాలకు సంబంధించిన అంశం కానీ ఇలా వీటిని అమ్మేసే ప్రక్రియ కూడా ఈ సందీప్ ఘోష్ చేసేవాడని ఆరోపణలు కూడా ఉన్నాయి. అండ్ బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ఈ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో బంగ్లాదేశ్కి ఎగుమతి చేసేవాడంటూ ఆరోపణలు కూడా ఉన్నాయన్నమాట. ఇక ఆయన పర్సనల్ లైఫ్ లో చూసుకుంటే కూడా తన భార్యను కూడా అతి దారుణంగా చిత్రహింసలకు గురి చేసేవాడని, ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత 14 రోజుల్లోపే ఆమెని వ్యక్తిగతంగా గాయపరచడం జరిగింది. సో ఆమెకి ఏదైతే సిజేరియన్ చేశారో ఆ స్టిచెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పగిలిపోవడం, అక్కడ నుంచి తీవ్రంగా రక్తస్రావం జరగడం కూడా జరిగింది. అది చూసినటువంటి స్థానికులు కూడా వాళ్ళ కుటుంబ తలహాల్లో మనం ఎందుకులే అని ఆలోచించిన తర్వాత ఒకానొక పాయింట్లో వ్యక్తిగతంగా ఆమె మీద విరుచుకుపడాన్ని, ఆమె రక్తస్రావం చూసినటువంటి కాలనీ వాసులంతా ఒక్కసారిగా ఆయన మీద తిరగబడడం కూడా జరిగింది. అండ్ కాలనీలో కూడా ఎవరితో కూడా అంత మర్యాదగా కాకుండా చాలా రూడ్గా బిహేవియర్ ఉండేదని చెప్పేసి కాలనీ వాసులు కూడా వెల్లడించడం జరిగింది. ఇక హాస్పిటల్కి సంబంధించిన అంశం చూసుకున్నట్టయితే అఖ్తర్ అలీ అంటే ప్రస్తుతానికి ముర్షిదాబాద్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నటువంటి అఖ్తర్ అలీ కూడా గతంలో చూసుకుంటే కూడా సందీప్ ఘోష్ మీద చాలా కంప్లైంట్స్ కూడా చేయడం జరిగింది. మనం ఇందాక మాట్లాడుకున్నాం ఏదైతే యూజ్ చేసినటువంటి సిరంజీవులు కానీ, ఏదైతే గ్లౌజెస్ కానీ, లేకపోతే ఫ్లూయిడ్స్ కానీ ఇలా ప్రతి ఒక్క అంశాన్ని కూడా బంగ్లాదేశ్కి సంబంధించిన 2 వ్యక్తులను తీసుకొచ్చి నేరుగా హాస్పిటల్లో పెట్టేసి దీనికి సంబంధించినటువంటి రీసైక్లింగ్ చేపించి మళ్ళీ వాటిని యూజ్ చేసేవాడంట. సో ప్రభుత్వ సొమ్ముని మొత్తం అక్రమంగా తన ఖాతాలో వేసేసుకొని అక్రమ దందాలకు పాల్పడ్డట్టు ఒక వాదన అయితే వినిపిస్తుంది. సో అఖ్తర్ అలీ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాటన్నిటిని బేస్ చేసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సందీప్ ఘోష్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అయితే జరిగింది. అండ్ ఇంకో అంశం చూసుకున్నట్టయితే ఎవరైతే విద్యార్థులు అంటే మెడికల్ కి సంబంధించినటువంటి మెడికోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫీజుల విషయంలో కూడా దీని ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని, అండ్ వాళ్ళకి ఇంటర్నల్ మార్క్స్ కి సంబంధించిన అంశం కానీ, లేకపోతే పరీక్ష ఫెయిల్ సంబంధించిన అంశాల్లో కూడా అడ్డగోలుగా లంచాలు తీసుకొని
వాళ్ళని పాస్ చేయడం కానీ లేకపోతే ఇంకో అంశం కానీ ఇంకో అంశాలు కూడా తెర మీదకి ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఇంకో అంశం చూసుకున్నట్టయితే ఎవరైతే డాక్టర్ ఈ హత్య చేసి రేప్ చేసి చంపబడ్డ డాక్టర్ అయితే ఎవరున్నారో మొట్టమొదటిగా తనకి ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు కూడా అది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేశాడు అని చెప్పేసి ఒక వాదన అయితే వచ్చింది. అంటే నేరుగా వాళ్ళ తల్లిదండ్రులకి కాల్ చేసి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అని చెప్పడం జరిగింది అనమాట. ఇదే అంశాన్ని నేను సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించడం జరిగింది. హత్య జరగబడ్డ అమ్మాయిని ఆత్మహత్యను నువ్వు ఎలా చెప్తావు అని చెప్పేసి సుప్రీంకోర్టు సీరియస్ అయిన అంశం కూడా మనం నిన్న చూసాము. ఇలా హాస్పిటల్కి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా సందీప్ ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. అలాగే తనకి ఏదైతే ఒక ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాడో ఆ ఇన్వాల్వ్మెంట్ లో ఖచ్చితంగా ₹1, ₹2, ₹3 ఇలా రూపాయి ఆదాయం లేదే, రూపాయి తన స్వార్థం లేదే ఆ పని చేసేవాడు కాదు సందీప్ అని చెప్పేసి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బంది కానీ అఖ్తర్ అలీ కానీ ఫిర్యాదు చేయడం జరిగిందనమాట. అండ్ హాస్పిటల్ కి సంబంధించినటువంటి రెనోవేషన్ అంశాల్లో కానీ హాస్పిటల్ కి సంబంధించినటువంటి టెండర్లకి సంబంధించిన ఎలాంటి అంశంలో కూడా సందీప్ ప్రమేయం ఖచ్చితంగా ఉంటుంది. వితౌట్ సందీప్ ప్రమేయం అక్కడ ఏది జరగదు. ఆర్జికర్ హాస్పిటల్లో ఏ దందా జరిగినా కానీ, ఏ ఆర్జికర్ హాస్పిటల్లో ఎలాంటి వర్క్ జరిగినా కానీ, ఆర్జికర్ హాస్పిటల్కి సంబంధించినటువంటి మెడికల్కి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా కానీ మొట్టమొదటిగా సందీప్కి తెలియాల్సిందే. అందులో సందీప్ చేతివాటం ఖచ్చితంగా చూపిస్తాడు అని చెప్పేసి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా తెలియజేస్తూ ఉన్నారు. సో మరి ఈ అంశాన్ని ఒకదాని తర్వాత ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ సుప్రీంకోర్టు వాళ్ళు కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే డాక్టర్ హత్య జరిగిన తర్వాత కొన్ని గంటల వ్యవధి తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగిందనమాట. అండ్ ఇంకొక అంశం ఏంటంటే ఎవరైతే డాక్టర్ చంపబడ్డారో ఆవిడని ఇమీడియట్ గా చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ, అంటే ఆమె కన్నా ముందు చనిపోయినటువంటి వాళ్ళు ఉన్న ఆ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికన్నా ముందు ఈ డాక్టర్ కార్యక్రమాలు చేయడం జరిగింది. సో అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎందుకు అంత తొందరగా ఇవన్నీ చేయాల్సి వచ్చిందని చెప్పి నేను సుప్రీంకోర్టు ప్రశ్నించడం జరిగింది. సో మరి సందీప్ కి పోలీస్ డిపార్ట్మెంట్ కి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో కూడా ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఆర్జికర్ హాస్పిటల్లో మాత్రానికి ఒక డాక్టర్ హత్య వెనకాల చాలా దందానే ఉంది, చాలా బడా నేతలు ఉన్నారు అనే ఒక వాదన అయితే చాలా గట్టిగా వినిపిస్తుంది. కానీ అన్యాయంగా ఒక సైకో మీద ఇదంతా తోసేసి కేవలం రేపు మర్డరు ఈ 2 అంశాలతో ఈ కేసుని క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్నట్టు వాదన అయితే వినిపిస్తుంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే సందీప్ ఘోష్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో హాస్పిటల్ కి సంబంధించినటువంటి ప్రతి అంశంలో కూడా, అంటే ఈవెన్ స్వీపర్ దగ్గర నుంచి కూడా హయ్యర్ అథారిటీ వరకు కూడా ప్రతి అంశంలో కూడా సందీప్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకుండా అక్కడ ఏది జరగదు అని చెప్పేసి ఇలా వినిపిస్తుంది. అండ్ ఇంకోటి చూసుకున్నట్టయితే ఈ హాస్పిటల్లో డ్రగ్ మాఫియా కూడా ఉంది, డ్రగ్ కి సంబంధించినటువంటి మాఫియా కూడా ఇక్కడ ఉంటుంది అనే ఒక వాదన కూడా మనం వింటూనే ఉన్నాం. సరే ఏది ఏమైనా మొత్తానికైతే మాత్రం ఆర్జికర్లో హాస్పిటల్లో సందీప్ యొక్క చేతివాటం అయితే చాలా గట్టిగా ఉందని చెప్పేసి అఖ్తర్ అలీ ఈరోజు ఫిర్యాదు ఇన్ఫర్మేషన్ తో పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. సో మరి చూద్దాం, ఈ కేసు సుప్రీంకోర్టు చేతిలో ఉంది కాబట్టి దీన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు. అండ్ సందీప్ ఇలాంటి అయినా ఇంకా బయట కూడా ఎలాంటి అనివార్య కార్యకలాపాలు కానీ ఎలాంటి దందాలు చేస్తున్నారో ఒకదాని తర్వాత ఒకటి బయట పెట్టే అవకాశాలు ఇప్పుడు సిబిఐ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి సో మరి ఫర్దర్ గా ఈ కేసు ఎలా వెళ్ళబోతుందో చూద్దాం. మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.